మొన్న యాసంగి రైతు బంధు పడ్డది అందరికీ ఎగబెట్టిండు. 2 ఎకరాలకు వేసిండు ఎగబెట్టిండు. అంతకుముందు ఒకటి మొత్తానికే ఎగబెట్టిండు. ఒకటి 3 ఎకరాలు వేసి ఎగబెట్టిండు. 3 పంటలకు 19,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. ఎరువులకు కూడా కరువు వచ్చింది. కేసీఆర్ ఉండగా ఎప్పుడైనా ఎరువులకు ఇబ్బంది అయిందా? మన ఊళ్ళో పెదకోడూరులో ఆటో డ్రైవర్కి చెప్తే ఇంటికాడ వేసిపోయింది సంచులు. పెదకోడూరులో ఏ ఊర్లో చెప్పినా మా ఆటో డ్రైవర్కి చెప్తే బాయికాడ 3 సంచులు వేసిపోయిండు. ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక ఎరువులు దొరుకుతలేవు. ఎరువుల ధరలు కూడా అడ్డగోలు పెంచిండ్రు. డిఏపి బస్తాలు కూడా దొరుకుతలేవు. 400, 500 సంచికి పెంచిండ్రు. యూరియా పెరిగింది, కాంప్లెక్స్ పెరిగింది, డిఏపి పెరిగింది. అన్ని రకాల ఎరువుల ధరలు పెంచిండ్రు. దానికో యాప్ పెట్టిండ్రు. యాప్ ఇప్పుడు దుకాణంలో ఉంటే దొరుకుతాయి, దుకాణంలో లేకపోతే యాప్ ఎందుకు, గీప్ ఎందుకు? ఇదంతా కూడా షాపులో లేనప్పుడు యాప్తో ఏం పని? యాప్తోనేం లాభం? ఈ యాప్లు పెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నారు. అంటే రుణమాఫీ మోసం, రైతు బంధు మోసం, ఎరువుల పేరు మీద దగ. మొన్న యాసంగిల వడ్లమ్ముకుంటే మా రైతుల కళ్ళల్లో నీళ్లు వచ్చినాయి. ఒక్కొక్కలకు నెల రోజులు 2 నెలలు పడిగాపులు కాసిన మార్కెట్లల్లో ఎవరిని చూడు తరుగు పెట్టుడే. 3 కిలోలు, 4 కిలోలు, 5 కిలోలు తరుగు పెట్టినరా లేదా? క్వింటల్కు 4-5 కిలోలు తరుగు పెట్టిండు. ఇక రేవంత్ రెడ్డి ఏమో అసెంబ్లీలో డైలాగులు కొడతాడు. ఎవడన్నా తరుగు తీస్తే తోలు తీస్తా అంటాడు. ఏముందన్న తీసిండు ఆ తోలు? ఎవరిని తోలు తీయాలి కానీ ఈడు మాత్రం తోలు బొమ్మ అయిపోయింది. దళారుల చేతుల్లో, రైస్ మిల్లర్ల చేతుల్లో రేవంత్ రెడ్డి తోలు బొమ్మ అయిపోయిండు. ఇవాళ ఒక్కొక్క క్వింటల్కు 4 కిలోలు, 5 కిలోలు తరుగు తీస్తే రైతులకు బాగా నష్టం వచ్చింది. రైస్ మిల్లులు దించుకోలే. రోజుల తరబడి ఇవాళ వడ్లు అమ్ముకోవడానికి కూడా రైతులు ఎన్నో బాధలు పడ్డ పరిస్థితి కూడా మనం చూసాం. అదే విధంగా రైతు బీమా, కేసీఆర్ ఎంతో మంచిగా రైతు బీమా పెట్టిండు. అదృష్టం బాగాలేక ఎవరైనా చనిపోతే కొండంత ధీమా ఉండే రైతు బీమా. 10 రోజుల్లో 5 లక్షలు వస్తుండే. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ రైతు బీమాను కూడా ఇవాళ ఆపేసినటువంటి పరిస్థితి. ఇక నిన్న ఇవాళ కరెంటు కూడా ఆగమైపోయింది. వస్తుందా కరెంటు? మున్పటి లెక్క కరెంటు వస్తున్నదా? కేసీఆర్ ఉంటే 24 గంటల కరెంటు. ఇవాళ 10 గంటల కరెంటు కూడా వస్తలేదు. పొద్దుగాల 3:30కి వచ్చేది 7:30, 8 గంటలకు కరెంటు వస్తా ఉన్నది. పొద్దుగాల కరెంటు కోత, ఎరువుల కోత, రైతు బంధులో కోత, రైతు బీమాలో కోత, ఇవాళ రుణమాఫీలో కోత, చివరికి నీళ్లలో కూడా కోతలే పెట్టిండు. అంటే రేవంత్ రెడ్డి వచ్చినాక అన్ని రకాల కూడా ఇవాళ రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రైతుల విషయంలో మోసం చేసింది. నిజంగా మొన్న రిటైర్డ్ ఇంజనీర్లు, సరే నేను చెప్తే రాజకీయం అనుకో, గా రిటైర్డ్ ఇంజనీర్లకు ఏం రాజకీయం ఉంటది? 80 ఏళ్ల ముసలోళ్ళు, 75 ఏళ్లు, 80 ఏళ్ల ముసలోళ్ళు ఇంజనీర్లు. అరే కట్కొత్తవా రేవంత్ రెడ్డి? ఈ కరువు కాలంలో కట్కొత్తకపోతే ప్రజలు ఆగమైతారు, తాగడానికి కూడా నీళ్లుండయి అంటే నాకు చెప్తారా మీరు? మిమ్మల్ని జైల్లో పెట్ట బిడ్డ అంటాడు, మిమ్మల్ని బెల్ట్ తో కొడతా అంటాడు రిటైర్డ్ ఇంజనీర్లను. నువ్వు ముఖ్యమంత్రివా? ఏమన్నా హిట్లర్వా? హిట్లర్కు నీకేం తేడా లేదు. హిట్లర్ కూడా గిట్లనే ఆయన మీద తిరగబడితే కాల్చి చంపిండు, జైళ్లలో పెట్టిండు. ఇవాళ రేవంత్ రెడ్డి మరో హిట్లర్ లాగా తయారైండు. కట్కొత్తవయ్యా అంటే నీ కంట మొత్తుతా అంటాడు, కట్కొత్తవయ్యా అంటే జైల్లో పెడతా అంటాడు. ఇదా రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పని? ఇప్పటికైనా గుర్తు తెచ్చుకో, ఎవరు కూడా పదవి శాశ్వతం కాదు. ఇవాళ నువ్వు కేసీఆర్ కు పేరు వస్తుందనో, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏమైంది, కూలిపోయిందని ఒక అబద్ధం ఆడిండు. కాళేశ్వరం కూలితే పోయిన యాసంగి మనకు పండిందా లేదా? చిన్న కోడూరులో కాలువలలో నీళ్లు వచ్చినాయా లేవా? మరి ఆడికేళ్ళు వచ్చినాయి కాళేశ్వరం కూలితే? కాళేశ్వరంకు 3 తొవ్వలు ఉంటాయి. SRSPకేలు వస్తాయి, ఎల్లంపల్లికేలు వస్తాయి, మేడిగడ్డకేలు వస్తాయి. ఈసారి 2 జాగలు వస్తలేవు. కరువు పడ్డది, మేడిగడ్డ కాడ నీళ్లున్నాయి, ఒత్తవయ్యా అంటే ఒత్తుతలేడు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు 16,000 పోతున్నాయి, ఆడికేలు ఎత్తాలి అంటుండు. మరి మొన్నటిదాకా 1,00,000 పోయినాయి కదా, అప్పుడెందుకు వస్తలే ఉత్తమ్ కుమార్ రెడ్డి? అప్పుడెందుకు వస్తలే అంటున్నా. మళ్ళా 15 రోజులు అయితే ఆగస్టులో మళ్ళా 1,00,000, 2 లక్షలు, 3 లక్షల వరద వస్తుంది. అప్పుడన్నా ఒత్తనికి తయారుగా, అప్పుడన్నా కట్టుకొత్తడానికి అన్నారం సుందీళ్ళని మొత్తం తయారు పెట్టు. నీళ్లు రాగానే ఒత్తు, ఈ తెలంగాణను కాపాడండి. రేపు ఎల్లంపల్లిలో నీళ్లు లేకపోతే NTPCలో కరెంట్ ఉత్పత్తి ఆగిపోతుంది.
సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో కరెంట్ ఆగిపోతుంది. హైదరాబాద్ కు మంచినీళ్లు ఉండే అంత ఆగమయ్యే పరిస్థితి వస్తుంది. మళ్ళా ప్రజలు వలసలు పోతారు. దయచేసి ఆ పరిస్థితులు రావద్దు. తక్షణమే ప్రభుత్వం మోటార్లు ఒత్తాలే, నీళ్లు తీసుకురావాలని చెప్పి కోరుతా ఉన్నాం. నేను ఒకటి అడుగుతున్నా మా చిన్నకోడూరు రైతుల్ని, పోయిన 6 ఏళ్లల్లా బోర్బండి కనబడ్డా అదే మన ఊర్లల్లా? బాయిలల్లో ఎక్కడన్నా క్రేన్ లో పుడిక తీసుడు ఉండేనా? మళ్ళా ఇగో కాంగ్రెస్ వాళ్ళు వచ్చిరు, మళ్ళా బోర్బండ్లు మోపోయినాయి ఊళ్ళో పొన్న. మళ్ళా వచ్చినాయా లేవా బోర్లు? మళ్ళా 50,000 1,00,000 బోర్ పొక్కల ఓసుడు సురువు అయిపోయింది. మళ్ళా ఊర్లల్లా మా గుత్తకు పట్టుకుంటానికి ఒడ్డోళ్ళు బయలుదేరు, క్రేన్లు వచ్చినాయి, మళ్ళా బాయిలు గజం గజం కొడుతున్నారు. మళ్ళా అప్పుల పాలయ్యే కాలం వచ్చింది. కాళేశ్వరం వచ్చినాక, కేసీఆర్ వచ్చినాక బోర్బండ్లు మాయం, మీకు క్రేన్లు మాయం. మంచిగా కాలడ్డం పెట్టే నీళ్లు వాడినాయి. ఓ 10-12 పంటలు బంగారమూల పండించుకున్నాం. భూమికి బరువయ్యేంత పంట వండింది. ఏమంటే ఈ రేవంత్ రెడ్డి వచ్చిండో ఇగో మళ్ళా కష్టం వస్తా ఉంది. మళ్ళా బోర్ బండ్లు తెచ్చుకోవడం, మళ్ళా నీళ్ల కోసం బావులు పూడికలు తీయడం, మళ్ళా గోసెలు మోపైనాయి. ఇప్పటికైనా ఆలోచించండి. ఇలా కాంగ్రెస్ ఏ రకంగా మనని ఇలా అన్యాయం చేస్తుందో. ఆనాడు కేసీఆర్ గారు రైతుల పాలిట ఆయన ఆపద్ బాంధవుడుగా కేసీఆర్ గారు నిలిచిండు. ఆనాడు కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్, రైతు బంధు పెట్టింది కేసీఆర్, రైతు బీమా పెట్టింది కేసీఆర్, 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్, ఎరువులు ఇచ్చింది కేసీఆర్, కాళేశ్వరం నీళ్లు ఇచ్చింది కేసీఆర్. రేవంత్ రెడ్డి వచ్చిండు, అన్ని పోయినాయి ఒక్కటొక్కటి. ఆనాడు కేసీఆర్ ఆపద్ బాంధవుడుగా మారితే ఈ రేవంత్ రెడ్డి రైతుల పాలిట రాక్షసుడుగా మారిపోయింది. అలా నీళ్లు పోయినాయి, యూరియా పోయింది, రైతు బంధు పోయింది, కరెంటు పోయింది, రైతు బీమా పోయింది. ఒకటొకటి ఉడవీక్తా ఉన్నాడు. ఒకటొకటి కేసీఆర్ ఇచ్చుకుంటా పోతే రేవంత్ రెడ్డి ఒకటొకటి తీసుకుంటా పోతున్నాడు. నేను చెప్తుంది నిజమా కాదా మీకు తెలియదా? బాయిల కాడ మున్పటి లెక్క కరెంట్ వస్తున్నదా? మున్పటి లెక్క ఎరువులు దొరుకుతున్నాయా? నీళ్లు వస్తున్నాయా? రైతు బంధు 3 పంటలు ఎగ్గొట్టలేదా? రైతు బీమా ఆగలేదా? ఒక్కసారి మీరే ఆలోచించండి. అందుకే మళ్ళీ మన కేసీఆర్ రావాలి. వీళ్ళందరూ ఒకటే మాట అంటున్నారు, ఈ స్కామ్ల ప్రభుత్వం పోవాలి, మళ్ళా స్కీమ్ల కేసీఆర్ మా ప్రభుత్వం రావాలి అని.